దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ ఏదంటే కాంగ్రెస్ అనమాట. అంత ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి అతి తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాగలిగారు. అది ప్రజాస్వామ్యం అంటే, పార్టీలో ప్రజాస్వామ్యం. ఓకే. అలాగే టీడీపీలో ప్రజాస్వామ్యం. మీరు టీడీపీని డిక్టేటర్ పార్టీ అని ఎవరు అనరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకుంటారు పార్టీ అధ్యక్షులు. అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అలాగే ఉండేది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది, అలాగే స్టేట్కి ఉన్నటువంటి అధ్యక్షులు వారు ఉన్నా కానీ అలాగే ఉంటుంది. వాళ్ళు ఇతర నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారు. అది ప్రజాస్వామ్యం అంటే. ఆ సెంట్రల్లో బీజేపీ ఉంది, అది కూడా ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీనే. అండ్ కొంచెం డిక్టేటర్షిప్ కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ ఆ డిక్టేటర్షిప్ అనేది క్రమశిక్షణకి ఉపయోగపడుతుంది. అలాంటి క్రమశిక్షణ బీజేపీలో ఉంటుంది. బట్ ఏపీలో ఉన్న వైసీపీలో ఉన్న డిక్టేటర్షిప్ క్రమశిక్షణకు కాదు, ఓకే, అద్దు అదుపు లేకుండా మాట్లాడటానికి ఉపయోగపడుద్ది. అది తప్ప రైటా, మనం తీసుకున్న డెసిషన్ అనేది ఆలోచించకుండా అనాలోచితంగా ప్రకటించడంలో ఉంటుంది అనమాట డిక్టేటర్షిప్. బట్ టీడీపీలో అలా ఉండదు, కాంగ్రెస్లో అలా ఉండదు, బీజేపీలో అలా ఉండదు. ఆయా పార్టీని చూసన్నా ఈ పార్టీని ఎలా నడపాలో నేర్చుకుంటే ఇంకా 4 కాలాల పాటు మన్నిద్ది. అలా కాకుండా ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని రీడ్ చేసి ఎలాంటి స్టేట్మెంట్నైనా ప్రకటించి అక్కడ కోడిగుడ్ల మీద ఈకలు బిగటానికి వీళ్ళందరినీ మంత్రులతో సహా అందరినీ పత్రికా కార్యాలయాల ముందు ధర్నాలు పంపిస్తే ఎంత చీప్గా ఉందంటే అంత చీప్గా ఉంది. ఇంకోటి ఏదైనా ప్రజా సమస్య తీసుకొని వెళ్ళండి, ప్రజలు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు, వస్తారు. మీకు కూడా ఒక పత్రిక ఉంది, ఛానల్ ఉంది. మరి ఆ పత్రికలో ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు? ఏకంగా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి మరీ ఫోటో ఇస్తారు కదా, అది రాంగ్ కదా. అలాంటివి చెప్పాలంటే కొలలు. అంత 151 సీట్స్ ఇచ్చి అంత ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఆ పార్టీని కొన్ని తరాల వరకు తీసుకెళ్ళచ్చు. అలాంటిది ఎలా నడుపుతున్నారంటే అసలు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, దేర్ ఆర్ సో మెనీ రీజనల్ పార్టీస్ ఉన్నాయి కంట్రీలో. స్టేట్లో టీడీపీ 40 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, ఆ పార్టీ ఉంది. ఆ పార్టీలు మనుగడ, ఎంత స్ట్రాంగ్ కార్యకర్తలు వాటికి ఎలా ఉన్నారు, ఎలా మనుగడ సాగిస్తాయని తెలుసుకొని దాని మీద మంచి సలహాలు సూచనలు తీసుకుంటే ఇంకా 4 కాలాల పాటు అది ముందుకు వెళ్ళగలిగిద్ది. అంతేగాని వితండవాదం చేస్తా ఇంకా ఇంకా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా రోజాని చూస్తే అసలు నిజంగా అది నోరా. అసలు ఎలా పెంచుతారు పేరెంట్స్ మిమ్మల్ని అలాగా? కనీసం మీ తోడబుట్టినోళ్ళకో లేకపోతే మీ బంధువులకో ఫ్రెండ్స్కో వాళ్ళని ఇలా అనుకుంటారనేటువంటి కొంచెమైనా జ్ఞానం అనేది ఉండదు అసలు. అంటే ఇంక అన్నీ వదిలేసేస్తే అలా మాట్లాడగలుగుతారు పార్టీ వాళ్ళు, అధిష్టానం ఎంతగా ఆదేశించినా. మనకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉండాలి కదా.